సుపరిపాలన తొలి అడుగులో భాగంగా కొండేపి నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నాయుడిపాలెంలోని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కార్యాలయంలో నిర్వహించారు. కొండేపి నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా అనిపించేలా మనం పనిచేయాలి అంటూ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పిలుపునిచ్చారు. ఏ కార్యకర్త కుటుంబంలో కష్టం వచ్చినా ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని, దేశంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తల బలం ఏ పార్టీకి లేదని, ఇటువంటి కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ కేవలం 1 సంవత్సరం రోజుల్లోనే ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేసి కార్యకర్తల కుటుంబాల్లో సంతోషం నింపింది అని, అదే ఇటువంటి పార్టీ మన ముఖ్యమంత్రి నాయకత్వంలో రానున్న 4 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో ప్రతి ఇంటికి తిరిగి వివరించాలని కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ మండలాల్లో, గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి వచ్చే 2029 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా చూడాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలి అంటే తెలుగుదేశం అవసరం అనే విషయాన్ని ప్రజలకు వివరించాలి. అదేవిధంగా రాష్ట్రంలో మన నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉంచాలి అంటూ తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లి గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి సంక్షేమ పథకాల్లో గల తేడా ఏందో వివరించి మనం చేసిన అభివృద్ధి ప్రజలకు తెలిసేలా చేయాలంటూ మండల పార్టీ నాయకులకు తెలిపారు. మన ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందించామని, ఎంతో మంది లబ్ధి పొందారని, మనం చేసిన మంచిని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తెలిసేలా చేయటం మన బాధ్యత అని తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సమర్పిస్తుండగా ప్రతి ఒక్కరూ కృషి చేసి నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా చూడాలంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గ అబ్జర్వర్ అడకా స్వాములు, పార్టీ ఎలక్షన్ అబ్జర్వర్స్ మరియు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అతను ఆ ధర్మాలు అలవలేదు, కానీ ప్రతి ఓటర్ కోరుకునేది ఏంటంటే మా కుటుంబానికి ఏమి ఇచ్చావు అనేది కోరుకుంటారు. సహజంగా ఈ పథకాన్ని వస్తాయి, అయినా వ్యక్తిగతంగా అందరికి వచ్చాయి కాదు, మాకు పెన్షన్ రావాలి. 50 ఏళ్ళ బీపీ వెళ్ళాము, నేను కూడా మన మినిస్టర్ గారు వస్తే మేము కుటుంబానికి వెళ్ళాము. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడపిల్లలతో పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డిఎస్పీ ప్రకటించి యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడుల సాధనలో బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ క్యాన్సర్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్ సభ్యులు ఈరోజు ఇలాంటి మీటింగే పోయిన ఆదివారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతోటి, మన పార్లమెంట్ సభ్యులు, నియోజకవర్గ అబ్జర్వర్ని సుమారు ఒక 1000 మందితోటి ఈ యొక్క ప్రోగ్రాం ఏ విధంగా చేయాలి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది మాకు ఇందాక స్వాములు గారు చెప్పినట్టు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 దాకా ఒక వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. 75 ఏళ్ల వయసులో 2.5 గంట సేపు నిటారుగా నుంచొని ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఆయన యొక్క ముందు చూపు ఏ ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించారనేది ఒక 2 గంటల సేపు నిటారుగా నుంచుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్క ఎంపీలకు కూడా అట్నే చూస్తూ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర పరిస్థితులు మీకు తెలుసు. గత ఎన్నికల్లో ఏ విధంగా మనం ఇబ్బందులు పడ్డాం, జరిగింది సంవత్సరమే, అయిన కొన్ని పనులే, ఇంకా కావాల్సినవి చాలా ఉన్నాయి. మనకి ఒక సంవత్సరంలోనే అద్భుతాలు చేయడానికి తప్పనుండదు. ఒక ఇల్లు కట్టుకోవడానికి సుమారుగా ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇల్లు కట్టుకోవడానికి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చినా 2 సంవత్సరాలు పడుతుంది ఒక ఇంటి చిన్న ఇల్లు కట్టుకోవడానికి. అలాంటిది ఈరోజు మన నియోజకవర్గంలో జరగాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, చేసుకోవాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. మన ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా లోటు బడ్జెట్ లోనే మన ప్రభుత్వం స్టార్ట్ అవుతుంది. అది మన దురదృష్టం అనుకోవాలి, వాళ్ళ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే
రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనం లోటు బడ్జెట్ లోనే మన ప్రభుత్వం స్టార్ట్ చేశాం 14లో. ఎక్కడా ఇబ్బంది లేకుండా సుమారుగా 14-19 ఒక కొండేరు నియోజకవర్గంలోనే సుమారుగా 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేసిన వ్యక్తి మన గౌరవ మంత్రివర్యులు జగన్ గారు. ఈరోజు మళ్ళీ ప్రజలందరూ ఒక ఛాన్స్ అని చెప్పి ఈ యొక్క రప్ప పేకలు పోసే బ్యాచ్లు నమ్మి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అప్పులు ఊపిరిలో తీసుకెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి రాష్ట్ర అభివృద్ధి పునఃప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మనందరం ఈరోజు గమనించుకోవాలి. ఏదైతే ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం ఏ విధంగా కష్టపడుతుందో మీకు తెలియాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎనలేని శక్తి అంటే కార్యకర్తలే బలం. తెలుగుదేశం పార్టీకి భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలం తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. సుమారుగా 1 కోటి మంది సభ్యతలు ఉన్న పార్టీ భారతదేశంలో ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఏ కార్యకర్త కుటుంబంలో కష్టం వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా తొలగొని వచ్చి ఒక చిన్న మెసేజ్ పెడితే మీ యొక్క భారతదేశానికి ఒక గొప్ప యంత్రాన్ని తయారు చేసిన మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు వాళ్ళ కుటుంబమే కాదు, యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మా కుటుంబం అని తప్పనిసరి అటు మన గౌరవ నాయకుడు ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు మన తల్లి భువనమ్మ గారు కానీ, మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ మీరు చూపించిన చోరవాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సూపర్ 6 లో ఇచ్చిన ఏదైతే 4,000 రూపాయలు పెన్షన్ అన్నాం, అది ప్రతి నెల మీరు ఇల్లు తిరిగి ఇస్తా ఉంటే చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే తల్లికి వందనం కింద 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయడం జరిగింది. మన నియోజకవర్గంలోనే సుమారుగా 40 కోట్ల రూపాయలు మన తల్లికి వందనం కింద మనం ఇవ్వడం జరిగింది. ప్రతి నెల మన నియోజకవర్గంలో సుమారు ఒక 50,000 మందికి పెన్షన్ అంటే ఒక 20 కోట్ల రూపాయలు ప్రతి నెల మనం నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఈరోజు ఈ సంవత్సరం రోజుల్లో చాలా గ్రామాల్లో మన గతంలో బోర్డులు ఉన్న రోడ్డును కూడా మనం నీట్గా గుంతలు పూడ్చుకొని ఈ ప్రభుత్వం వచ్చినాక గుంతలు లేని రోడ్లు చాలా వరకు పూర్తి చేశాం. ఇంకా కొన్ని రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఈరోజు చాలా గ్రామాల్లో మన రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. కొన్ని ఊళ్ళో డ్రైన్స్ కూడా పెట్టడం జరిగింది. మొన్నే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యేలందరూ. సార్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది, ఇంకా మనకి మురికి కాలంలో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న కాలనీలు చాలా ఉన్నాయంటే రేపు రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తోటి అన్ని గ్రామాల్లో శాశ్వతంగా మురికి కాలనీలు చేస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు మన కొండేరు నియోజకవర్గం చూసుకుంటే మన మంత్రివర్యులున్న స్వామి గారి సహకారంతో కామేపల్లిలో ఒక మంచి కాలేజ్ కూడా హాస్టల్ కూడా నిర్మించుకోబోతూ ఉన్నాం. సింగరాయగూడలో అన్న క్యాంటీన్ కూడా మొన్న భూమి పూర్తి చేశారు. కొండేరులో హాస్పిటల్ కూడా రీమోడల్ చేయడం జరిగింది. ఈ రోజు మన నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో జరుగుతాయి. మీ అందరికీ ఈ కార్యక్రమం తొలి అడుగు కార్యక్రమం ఒక మంచి అవకాశం. సంవత్సరం రోజుల్లో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సుమారు మన నియోజకవర్గంలో 100కు పైగా పంచాయతీలు ఉన్నాయి. 112 పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న మీ అందరూ సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా కొండేరు నియోజకవర్గంలో 100% స్ట్రైక్ రేట్ మన అందరం గెలవాలని
మీ అందరికీ మేము డాక్టర్ల కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా. పోయిన ఎన్నికల్లో మనకి ఇంత మెజార్టీ రావడానికి కారణం వాళ్ళ అహంకారం, మన ప్రేమ, అభిమానం. ఈరోజు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన టీవీ పెట్టాలంటే పిల్లలు భయపడిపోయేవాళ్ళు పోయిన గవర్నమెంట్. ఈరోజు బూతులు లేవు, ప్రేమగా మాట్లాడమంటా ఉన్నారు మన నాయకుడు. అలాగే పోయిన గవర్నమెంట్ లో లాగా ప్రజలకి శాంతియుతంగా లా అండ్ ఆర్డర్ అంతా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా పడుకోగలుగుతున్నారు ఈరోజు. ఎందుకంటే ఈ ప్రభుత్వం 2029 దాకా ఉండే ప్రభుత్వం కాదు. 2034లో కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి 2034లో కూడా ఈ ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే మన కోసం మీకోసం కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ భావితరాల భవిష్యత్ కోసం ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలి. 10 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ఉంటే కొన్ని నియోజకవర్గ రూపురేఖలు మారిపోవాలని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. సుపరిపాలన తొలినాడు. సుపరిపాలనలో తొలినాడులో మొదటి సంవత్సరం ఏం సాధించామని ప్రజలకు చెప్పాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. దీని లక్ష్యం ఉద్దేశం 10 లక్షల కోట్ల అప్పుగా ఉన్నటువంటి రాష్ట్రానికి ఆ అప్పుని తీర్చుకుంటూ, వడ్డీ కట్టుకుంటూ, కొత్తగా సంపద సృష్టించుకుంటూ ఎన్నికల ముందు మనం చెప్పినటువంటి హామీలను అమలు పరుచుకుంటూ ఉంటాము. వారం రోజుల్లో పంచాయతీ అయిపోయింది, లేదు 15 రోజుల్లో పంచాయతీ అవుతుంది. ఒక్క ప్రచారం అడుగుతారు. ఇల్లు కావాలంటారా, దాన్ని ఆప్షన్ టికెట్. పెన్షన్ కావాలంటారా, ఆప్షన్ టికెట్. తల్లి కావాలంటారా, టికెట్. అదేవిధంగా ఇంకేదైనా ఇష్యూ, రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయా, అది కూడా దాన్ని టిక్ చేస్తే మనం సమాచారం అనేది పార్టీ కూడా తిరిగి మీరు మళ్ళీ పంపిస్తారు విజయంగా. ఇదంతా కూడాను సర్వీస్ చేసేదానికి ఉపయోగపడుతుంది ప్రభుత్వాన్ని. కంటిన్యూషన్ గవర్నమెంట్ మీరు చూశారు. 2014-19 ఎనలేని అభివృద్ధి చేశాం. 19-24లో అభివృద్ధి ఆగిపోయింది. 6 రోజులు సిమెంట్ పక్కన కాలువ కట్టలేకపోయాం. 6 రోజులు ఆగిపోయిన సిమెంట్ పక్కన కొత్త పేరు కట్టలేకపోయాం. మళ్ళీ ఈ రోజున మొదలు పెడుతున్నాం. అదే ఉండే ఈ రోజు అవన్నీ పూర్తిపోయి కొత్త పరిమాణం చేస్తున్నాం. రేపైనా కూడా తిరిగి మనకి 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి ప్రభుత్వం గెలిపించుకోవాలనే అవసరం ఉంది. ఆ అవసరం ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. పోలవరం ప్రాజెక్టు మధ్యలో వదిలేశారు. దానివల్ల అదనంగా 2000 కోట్లు అదనపు ఖర్చు పెరిగింది. అదే అయితే ఈ పార్టీ ప్రాజెక్టు పూర్తయ్యాయి. చీల్పేట అయితే వెనకపోయింది. అమరావతి వెనకపోగా ఆ అమరావతి నిర్మాణానికి అదనం భారం పెరిగింది. ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా మన ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం కార్యకర్తలకి అండ అనే విషయాన్ని మనం ఎవరైనా మర్చిపోకూడదు. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి, విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.